ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి 2026 సంక్రాంతి మొదలు మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది. గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మీనరాశి వారి యొక్క లైఫ్ ఈ విధంగా మారిపోతుంది. వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? 2026 సంక్రాంతి మొదలుకొని మీనరాశి వారికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశుల్లో మీన రాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశికి మీ అభివృద్ధికి సంబంధించిన వార్తలు ఈ సమయంలో వినిపిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు చాలా ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరోవద్దు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తోంది. అభివృద్ధి సూచనలు ఉన్నాయి. విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి పని కూడా సఫలం అవుతుంది. వ్యాపారంలో స్వయం కృషి అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అయినా సరే క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ వారం చివరి భాగంలో శుభ పరిణామాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్మరణ మనకు చాలా ఉపశమనాన్ని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారికి సమయం అంతా కూడా అరుదుగా వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు. మీ జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం మీరు కలలో కూడా చూడని మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. అంతేకాదండి, ఈ రాశి వారికి జనవరి మధ్య తర్వాత మీ దృష్టి నెమ్మదిగా లాభాలు, సామాజిక సంబంధాలు మరియు దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మళ్ళుతుంది. మానసికంగా మీరు మరింతగా బలంగా ఉంటారు. స్థిరంగా ఉన్నట్లుగా భావిస్తారు. ఈ నెల కెరియర్ ప్రధాన అంశంగా ఉంటుంది. మొదటి భాగంలో పని ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. కొంతమంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది, లేదా సీనియర్లు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది ఒత్తిడిని కలిగించిన మీరు సామర్థ్యంపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలే అని గుర్తుంచుకోండి. పదవింట్లో గ్రహాల సంచారం వలన మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మాటల కంటే చేతలు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడతాయి. చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర వేస్తాయి. నెల మధ్య తర్వాత గ్రహాలు 11వ ఇంట్లోకి లాభస్థానంలోకి ప్రవేశిస్తాయి. సహోద్యోగులు, స్నేహితులు లేదా ప్రమోషన్ నెట్వర్క్ నుండి మద్దతు కూడా మీకైతే ఈ సమయంలో పెరగబోతోంది. నిలకడగా ఉండండి. నిజాయితీతో కూడిన ప్రయత్నానికి గుర్తింపు దానంతటా అదే వస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థికపరమైన విషయాలు అనేవి క్రమంగా మెరుగుపడతాయి. మొదటి భాగంలో ఇల్లు, కుటుంబం లేదా బాధ్యతలకు సంబంధించిన ఖర్చులు అనేవి ఉండవచ్చు. 4వ ఇంట్లో గురుడు సౌకర్యాలు, ఆస్తి లేదా భావోద్వేగ అవసరాల కోసం ఖర్చును కూడా పెంచుకోవచ్చు. నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తోంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయము. 12వ ఇంట్లో రాహువు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్నటువంటి ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. కుటుంబ జీవితం భావోద్వేగ పరంగా చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగా కూడా ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతుని ఇస్తాడు, కానీ మిమ్మల్ని సున్నితంగా మారుస్తాడు. ఈ రాశిలో శని ఉండడం వల్ల మీరు సీరియస్గా లేదా మౌనంగా కూడా కనిపించవచ్చు. దీనివల్ల మీరు ఏమని అనుకుంటున్నారో మీ ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం చాలా మంచిది. బంధాల్లో ఆకర్షణ కంటే కూడా స్థిరత్వం అనేది ముఖ్యం. పైపైన మాటల కంటే అర్థవంతమైన సంభాషణను మీరు ఇష్టపడతారు. ఆరోగ్యమైన శ్రద్ధ అవసరం అండి. జన్మరాశిలో శని అలసట, శరీర నొప్పులు లేదా శక్తి తక్కువగా ఉన్నట్లుగా అనిపించేలాగా చేయవచ్చు. దినచర్య సరిగ్గా లేకపోతే ఇబ్బందులు కూడా వస్తాయి. మానసిక ఒత్తిడి శరీరం పైన ప్రభావం చూపవచ్చు. సరైన నీరు తాగడం మరియు తేలికపాటి వ్యాయామం కూడా చాలా అవసరం. 6వ ఇంట్లో కేతువు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి సహాయపడతాడు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక, మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైన
గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణగుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడి ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కూడా కలవారుగా ఉంటారు. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. దైవభక్తి కూడా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం ఏమాత్రము కూడా చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వాళ్ళ వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు, పాదాలు చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా వీరు ఏ పనిని కూడా చేపట్టలేరు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సమూల మార్పును తీసుకువస్తుంది. తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా వీరు చూపిస్తారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.